ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏంటి సుబ్బు ఇది? మనమందరం కలిసి రాత్రంతా వెతికినా కనిపించని శ్రీవల్లి ఇప్పుడు ఇంట్లో ఉంది అంటున్నావు. అసలు ఏం జరుగుతోంది? తను ఎక్కడికి వెళ్ళింది? అసలు ఎప్పుడు ఇంటికొచ్చింది? నాకొక్కడి మాత్రం క్లియర్గా అర్థమవుతుంది ప్రియా. ఏంటది? శ్రీవల్లి వాళ్ళ అమ్మగారికి అబద్ధం చెప్పింది. ఆ అబద్ధం చెప్పాల్సిన అవసరం శ్రీవల్లికి ఏముంది? తనలా చెప్పదు కదా. కానీ ఈ విషయంలో చెప్పింది. నిన్నసలు దాన్ని నా దగ్గరికి రాలేదు కదా, కానీ నాతో కలిసి గుడికి వెళ్ళానని ఆంటీకి చెప్పిందంట. లేదు సుబ్బు, ఎక్కడో ఏదో జరిగింది. ఉదయం నుండి రాత్రి వరకు కనిపించకుండా పోయిన శ్రీవల్లి ఇప్పుడు అలా చెప్పింది అంటే మనం అది చాలా సీరియస్ గా ఆలోచించాల్సిన విషయం. అవును ప్రియా, నాకు అదే భయంగా ఉంది. సుబ్బు, ఒకవేళ ప్రియాని తమ ఆధీనంలోకి తీసుకున్న వాళ్లే శ్రీవల్లిని కూడా వశపరుచుకుని ఇలా చేస్తున్నారేమో. ఏదో విగ్రహం తీయాలని ప్రియని మాయ చేసి శ్రీవల్లికి పదే పదే చెప్పించారు కదా. ఇప్పుడు శ్రీవల్లిని నేరుగా ఆ పనికి ఉపయోగించడం కోసం ఇలా చేస్తున్నారేమో. కరెక్ట్గా చెప్పావు కాలా అన్న, ఖచ్చితంగా అదే జరుగుంటుంది. అది కాదు సుబ్బు, విగ్రహం తీయించాలి అనుకుంటే వాళ్ళ కంట్రోల్లో ఉన్న నాతోనే తీయించొచ్చు కదా. దానికి శ్రీవల్లిని మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తారు? దీనికి సమాధానం తెలియాలంటే అసలు శ్రీవల్లి నిన్నంతా ఎక్కడుందో మనం తెలుసుకోవాలి. అప్పుడే మనకన్ని విషయాలు తెలుస్తాయి. సార్, మీరేం టెన్షన్ పడకండి. నేను శ్రీవల్లిని కలిసి ఏం జరిగిందో అన్నీ క్లియర్గా తెలుసుకుంటాను. తర్వాత దీనికి సొల్యూషన్ ఆలోచించవచ్చు. మీరింటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి సార్, తర్వాత నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను. లేదు సుబ్బు, నేనిప్పుడు రెస్ట్ తీసుకునే పరిస్థితిలో లేను. ఈ సమస్య ఇంకా నన్ను వెంటాడుతూనే ఉంటుంది. శ్రీవల్లికి ఇలా జరగడానికి అసలు కారణం నేనే. అయ్యో, అదేంటి సార్ అలా అంటారు? మీరేం చేశారని? తన మంచి కోసమే కదా మీరు ఇదంతా చేశారు. లేదు సుబ్బు, కేవలం నా మీద అభిమానంతోనే తన ప్రమాదంలో చిక్కుకుంది. మా కుటుంబం చేసిన పాపానికి మేము శాపాన్ని అనుభవిస్తున్నాం. అది చాలదన్నట్టు మాతో అనుబంధాన్ని పెంచుకుని ఏమాత్రం సంబంధం లేని శ్రీవల్లి కూడా శిక్ష అనుభవిస్తోంది. ఇది జరగకుండా ఆపాలని నేనెంతో ప్రయత్నం చేశాను. కానీ చివరికి తన మంచితనమే మా ఫ్యామిలీ రూపంలో శ్రీవల్లికి శాపంగా మారింది. దేవుడు ఆడే వింత ఆటలో తను పావుగా మారింది. దీనికి పరిష్కారాన్ని కూడా దేవుడే చూపిస్తే బాగుంటుంది. మళ్ళీ శ్రీవల్లి ఆనందంగా ఉంటే ఆ తల్లి పడే బాధ కూడా తీరిపోతుంది. లేదంటే ఒక కన్న తల్లికి కడుపు కోత మిగిల్చిన మనిషిగా నేను మిగిలిపోతాను. అలా జరగకూడదనే కోరుకుంటున్నాను. జీవితంలో ரொம்ப కష్టమైన పని ఏదైనా ఉండాలి అంటే అది నిజం దాచిపెట్టడమే. ఆ ఆండాళ్ళు ఇంట్లో ఉందనే విషయం శ్రీవల్లికి తెలియకుండా ఇంకా ఎన్ని రోజులు దాచిపెట్టాలో ఏమో మురుగా. శ్రీవల్లికి ఆ నిజం తెలియకుండా ఉండేలా నువ్వే చేయాలా? నమస్కారం డాక్టర్ గారు. నమస్తే లడ్డు. ఆండాళ్ళ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది? పర్వాయిల్లా డాక్టర్, బాగానే ఉంది. నిజానికి మీరు వచ్చి రొంబ హెల్ప్ చేశారు.
మీరు చెప్పినట్టే రెగ్యులర్గా మందులు బలమైన ఫుడ్ ఇస్తా ఉండాము. ఇప్పుడు తను ఆరోగ్యంగానే ఉండాది. పోనీలే, పాపం శ్రీవల్లి కూడా ఆవిడ హెల్త్ గురించి బెంగ పెట్టుకుని ఉన్నట్టుంది. అది తీరిపోయినట్టే కదా. ఏం చెప్తా ఉండారు డాక్టర్? శ్రీవల్లి ఆండాల గురించి బెంగ పెట్టుకోవడం ఏంది? అదేంటే అలా అంటావు? మీ ఇంట్లో ఉన్న మనిషికి హెల్త్ బాగోకపోతే శ్రీవల్లి బాధపడకుండా ఎలా ఉంటుంది? ఆ రోజు శ్రీవల్లి మొహంలో బాధని నేను గమనించానయ్యా. ఏ రోజు డాక్టర్? అదేనయ్యా, ఆండాళ్ళు కళ్ళు తిరిగి పడిపోయిన రోజు. నేను వచ్చి ట్రీట్మెంట్ చేసి తిరిగి వెళ్తున్నప్పుడు శ్రీవల్లి కూడా నన్ను చూసింది కదా. మురుఖ, ఎంత పని జరిగిపోయింది. శ్రీవల్లి డాక్టర్ని చూసిందంటే ఆండాళ్ళు ఇంట్లో ఉందన్న సంగతి తనకి తెలిసిపోయి ఉండదా? ఏంది లడ్డు అలా చూస్తున్నావు? శ్రీవల్లి నన్ను చూసిందని చెప్పగానే అంత కంగారు పడిపోతున్నావేంటి? అబ్బాయి ఏమీ లేదు డాక్టర్, వెళ్ళొస్తాను. సరే సరే, బాయ్ లడ్డు. సతీష్ గారు, మీరు ఒక పోలీస్ ఆఫీసర్గానే కాకుండా నాన్నగారి ఫ్రెండ్గా కూడా మాకెన్నో విషయాల్లో హెల్ప్ చేశారు. ఈ విషయంలో కూడా వీలైనంత తొందరగా ఏదో ఒకటి చేయండి. ఆయన బాధ మేము చూడలేకపోతున్నాం. ప్లీజ్, మీకు సలహాలు ఇచ్చేంత పెద్దదాన్ని కాదు. మీ ఎఫర్ట్స్ మీరు పెడుతున్నారని నాకు తెలుసు. ఆ ఏరియాలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అంతా చెక్ చేయండి సార్. ప్లీజ్ సార్. అలాగే చూస్తానమ్మా. నానా, నేనిప్పుడే ఏసీపీ సతీష్ గారితో మాట్లాడాను. వాళ్ళు శ్రీవల్లి నిన్న ఎక్కడెక్కడికి వెళ్ళిందో తెలుసుకోవడానికి చాలా ట్రై చేస్తున్నారు. ఖచ్చితంగా మనకేదో ఒక విషయం తెలిసిపోతుంది. మీరు ఆ విషయం గురించి ఆలోచించకండి. ఎంత ప్రయత్నించినా ఏం లాభం లేకుండా పోతుందమ్మా. ఇంత ఆస్తి, హోదా, ఇన్ఫ్లుయెన్స్ అన్నీ ఉండి కూడా ఒక అమాయకురాల్ని కాపాడలేకపోతున్నాం. మన ప్రయత్నాలు మనం చేస్తున్నాం కదా మావయ్య గారు. కానీ ఏం తెలుసుకోలేకపోతున్నాం కదా అవినాష్. ఇంతకుముందు ప్రియా, ఇప్పుడు శ్రీవల్లి. అసలు ఏం జరుగుతుందో అంతే పట్టట్లేదు. శ్రీవల్లి ఎలా ఉందో చూద్దామంటే వాళ్ళ అమ్మగారికి మన మీదున్న కోపం వల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళలేం. శ్రీవల్లిని కలిసి తనతో మాట్లాడడానికి లేదు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అవినాష్. తనకేం కాదు నాన్న. మనం అందరం కలిసి శ్రీవల్లిని కాపాడుకుందాం. మీరు ధైర్యంగా ఉండండి నాన్న. అవును మావయ్య గారు, నిన్న శ్రీవల్లి ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవడానికి ఏసీపీ గారు ఆ ఏరియాలో ఉన్న సీసీ కెమెరాలన్నీ చెక్ చేస్తున్నారు కదా. ఈ రోజు ఆ విషయం తెలిసిపోతుంది, మనం పట్టుకుంటాం. అవును నాన్న, శ్రీవల్లి మనింటి అమ్మాయి. తను ప్రమాదంలో ఉందని తెలిసాక చూస్తూ ఎలా ఉంటాం? ఏదో ఒక విధంగా తను రక్షించుకుందాం. రక్షించుకోవాలి కేశవ. ఎందుకంటే అది మన బాధ్యత. మన కుటుంబానికి సంబంధించిన సమస్యను శ్రీవల్లి తన మీదకు తెచ్చుకుంది. మన కారణంగా అభం శుభం తెలియని శ్రీవల్లి బలి కాకూడదు. కానివ్వను కూడా. అవసరమైతే నా ప్రాణాలు పనంగా పెట్టైనా సరే శ్రీవల్లిని కాపాడుకుంటాను. నాన్న, ఇది చాలా చిన్న ప్రాబ్లం. దానికి ఎందుకు ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు? నువ్వు అనుకుంటున్నట్టు ఇది చిన్న ప్రాబ్లం కాదు కేశవ. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న శ్రీవల్లితో పాటు మన ఫ్యామిలీ మొత్తం చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. ఎందుకంటే 23 సంవత్సరాలుగా లేని ఆలోచన ఇప్పుడెవరికో కలిగింది. బావిలో ఉన్న విగ్రహాన్ని బయటికి తీయాలని వాళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళెవరు? వాళ్ళకి విగ్రహానికి సంబంధం ఏంటి? శ్రీవల్లిని మాత్రమే ఎందుకు టార్గెట్ చేశారు? దానివల్ల వాళ్ళకొచ్చే లాభం ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలి. లేదంటే మన కుటుంబం పరువు మర్యాదలే కాదు, మన జీవితాలే సర్వనాశనం అయిపోయే ప్రమాదం ఉంది. నానా, విగ్రహం తీయడం అనేది అంత ఈజీ కాదు కదా. పైగా మీరు గుడి దగ్గర చాలా గట్టి బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అది ఎప్పటికీ జరగదు నాన్న. ఏదైతే జరగదనుకుంటామో అది జరగడమే విధి కల్పన. శ్రీవల్లికి ఇలా జరుగుతుందని మనం ఊహించామా? కానీ జరిగింది కదా. అలాగే విగ్రహం విషయంలో కూడా జరిగే అవకాశం ఉంది. ఒక మనిషిని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకొని ఇంత చేస్తున్నారంటే
వాళ్ళు సామాన్యులు కాదు, చాలా బలమైన వ్యక్తులు. వాళ్లను మాత్రం తక్కువ అంచనా వేయకూడదు. వాళ్ళెవరు అనేది చిన్న క్లూ దొరికినా నేను మాత్రం వాళ్ళని వదిలిపెట్టను. వాళ్ళ అంతు చూసి శ్రీవల్లిని కాపాడుకుంటాను. నాన్నా, చెడు తాత్కాలికంగా విజయం సాధించినా చివరికి విజయం సాధించేది మంచే నాన్నా. శ్రీవల్లి మంచితనం గురించి మనకు తెలుసు. ఆ దేవుడు తప్పకుండా తనకి అండగా నిలబడతాడు నాన్నా. తనని ఎవ్వరూ ఏమీ చేయలేరు. మీరు నిశ్చింతగా ఉండండి. అవును మావయ్య గారు, మీరు చూస్తూ ఉండండి. ఖచ్చితంగా ఏసీపీ గారు ఏదో ఒక క్లూతో మీ దగ్గరకు వస్తారు. అప్పుడు మీరు అనుకున్నట్టుగానే ఆ దుర్మార్గులు మీ చేతికి చిక్కుతారు. స్వామి, ఇన్నేళ్ల నా జీవితంలో నా స్వార్థం కోసం ఎప్పుడు నిన్నేమీ అడగలేదు. కానీ ఇప్పుడు అడుగుతున్నాను. శ్రీవల్లిని రక్షించు. తనకెటువంటి కీడు జరగకుండా కాపాడు స్వామి. విగ్రహం చుట్టూ చాలా కథ నడుస్తోంది. శ్రీవల్లి మాత్రమే దాన్ని బయటికి తీయగలదన్న విషయం ఎవరికో తెలిసింది. అది ఎవరై ఉంటారు? ఎందుకు ఇలా చేస్తున్నారు? అసలు ఏం జరుగుతుంది? అండాళ్ళు, ఈ జ్యూస్ తాగు. కూర్చోమ్మా. సీతమ్మ, మీ అమ్మాయి ఎక్కడుంది? తన రూమ్లో పడుకుంది. ఇంకా లేవలేదు. అయినా తన గురించి ఎందుకు అడుగుతున్నావు? ఒకసారి నీ కూతుర్ని చూడాలని ఉంది. అండాళ్ళు, అసలు ఏంటి నీ ఉద్దేశం? ఎలాగో నువ్వు శాప విమోచనం గురించి చెప్పేశావు కాబట్టి నా కూతురుతో ఆత్మత్యాగం చేయించి ఆయన నేను సంతోషంగా ఉంటావనుకుంటున్నావా? అందుకే నా కూతుర్ని చివరి చూపులు చూస్తా అంటున్నావా? అయ్యో, అంత మాట అనుకు సీతమ్మ. నన్ను తప్పుగా అనుకోకు. నువ్వు నా ప్రాణాలు కాపాడి ఆశ్రయం ఇచ్చి అన్నం పెడుతున్నావు. కానీ అంతకు ముందే నేను నీ కూతురి మంచితనాన్ని చూశానమ్మా. ఇంతకు ముందు ఒకసారి నీ కూతురే నన్ను కాపాడింది. అందుకే దూరం నుంచైనా తనని చూడాలనుకున్నాను తప్ప నువ్వు అనుకున్న విధంగా మాత్రం కాదు. శాప విమోచనం గురించి చెప్పడం మాత్రమే దేవుడు నాకు అప్పగించిన కర్తవ్యం. తర్వాత నువ్వే నిర్ణయం తీసుకుంటావో అది నీ ఇష్టం సీతమ్మ. ఎన్నాళ్లుగానో నీ భర్తకు దూరంగా బతుకుతూ బాధపడుతున్నావు. ఇప్పుడు నీ కూతుర్ని దూరం చేసుకుంటావని నేను అనుకోను. శ్రీవల్లి లేకుండా నువ్వు బతకలేవని నాకు తెలుస్తుంది. అయినా అది ఆ దేవుడు ఆజ్ఞమ్మా. ఏం జరగాలని రాసిపెట్టుంటే అదే జరుగుతుంది. సీతమ్మ, ఇంతకీ నువ్వే నిర్ణయం తీసుకున్నావు? చూడాండాళ్ళు, ఏదేమైనా శ్రీవల్లి మాత్రం బావిలో ఉన్న ఆ విగ్రహాన్ని... ఏమైంది లడ్డు? ఏమైంది? ఎందుకలా కంగారు పడుతున్నావు? అసలు ఏం జరిగింది? శ్రీవల్లి, మన శ్రీవల్లి ముందు కిందకెళ్ళి మంచినీళ్ళు తాగుదు గాని. అండాళ్ళు, నువ్వు జ్యూస్ తాగు. నేను ఇప్పుడే వస్తాను. నువ్వు పద. తంగచ్చి, చెప్పు లడ్డు, ఏమైంది? ఈ సంగతి చెప్పినాక నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అర్థం కావట్లేదు తంగచ్చి. ఆండాళ్ళకి ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్ వచ్చినప్పుడు శ్రీవల్లి తనని చూసినాదంట. డాక్టర్ గారిని చూసి కూడా ఆయన ఎందుకు వచ్చారని నన్ను అడగలేదంటే ఆండాళ్ళు ఇక్కడే ఉందని శ్రీవల్లికి తెలిసిపోయిందా? తెలిసి కూడా మన దగ్గర ఆ విషయం దాస్తోందా? ఏంటో తంగచ్చి, ఏమీ అర్థం కావడం లేదు. నాకేదో భయంగా ఉంది లడ్డు. అర్జెంటుగా శ్రీవల్లితో మాట్లాడాలి. పద. శ్రీవల్లి, అయ్యో అమ్మా, శ్రీవల్లి అమ్మా. ఏంటమ్మా? అయ్యయ్యో, ఏంటమ్మా ఒళ్ళిలా కాలిపోతుంది? జ్వరం వచ్చినట్టుంది. లడ్డు, నువ్వు త్వరగా వెళ్ళి చల్లటి నీళ్లు తడి బట్టలు తీసుకురా. శ్రీవల్లి, ఏంటమ్మా, ఏమైంది ఇప్పుడు? ఏంటంటావేంటమ్మా? సడన్ గా ఇంత జ్వరం వస్తేను అసలు ఇంత జ్వరం ఎందుకు వచ్చింది నీకు?
రాత్రి చన్నీళ్లతో స్నానం చేశాను కదా, అందుకే జ్వరం వచ్చుంటుంది. చన్నీళ్ళ స్నానం చేయడం ఏంటి? అదేనమ్మా, గుడికి వెళ్ళాను కదా, రాత్రి పూజ కూడా చేశాను కదా. పూజ? ఏం పూజ చేశావు? ఏమోనమ్మా, ప్రసాదం కూడా ఇంటికి తెచ్చాను కదా. అంత దూరం నడిచి నడిచి నాకు కాస్త నీరసంగా ఉందమ్మా. నేను పడుకుంటాను, ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకు. శ్రీవల్లి, శ్రీవల్లి, తంగచి తన్ని పడుకోనివ్వు. సుబ్రహ్మణ్యేశ్వర, తనేం మాట్లాడుతోందో నాకేం అర్థం కావడం లేదు. ఏ గుడికి వెళ్ళింది? రాత్రిపూట అక్కడ ఏం పూజ చేసింది? ఎవరికైనా కష్టం వచ్చినా బాధ వచ్చినా ముందు వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పుకుంటారు, తర్వాత దేవుళ్ళైన మీకు చెప్పుకుంటారు. కానీ నా విషయంలో అలా కాదు. నాకు చెప్పుకోవడానికి అమ్మా నాన్న ఎవ్వరూ లేరు. అయినా నాలాంటి అనాథలకి దేవుడే దిక్కు అని అందరూ అంటారు కదా. అందుకే ఊహ తెలిసినప్పటి నుంచి మిమ్మల్నే నా అమ్మా నాన్న అనుకుంటున్నాను. కొడుకు బాధపడితే ఏ తల్లిదండ్రులైనా చూస్తూ ఊరుకుంటారా? ఊరుకోరు కదా. నా పేరు కూడా సుబ్రహ్మణ్యం అని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పేరే పెట్టుకున్నాను. ఆయనకి ఆ శ్రీవల్లీదేవి దూరమైతే తట్టుకోగలరా? అది చూసి మీరు భరించగలరా? అలాగే నాకు నా శ్రీవల్లి దూరం అయితే నేను భరించలేను. తను లేకుండా నేను బ్రతకలేను. తనేదో ప్రమాదంలో ఉందని అర్థం అవుతోంది. తనకేం జరగకుండా మీరే చూసుకోవాలి. ప్లీజ్ మమ్మీ, ప్లీజ్ డాడీ, తనని మీరే కాపాడాలి. ప్రియా, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను సుబ్బు. కూర్చో. ఏమైంది అన్నాళ్ళు? ఇక్కడున్నావేంటి? ఏం లేదు సీతమ్మ, మీ అమ్మాయిని చూద్దాం అనుకున్నాను కదా, అందుకే వచ్చాను. తనకి ఒంట్లో బాగలేదా? అవును. అయ్యో సుబ్రహ్మణ్యేశ్వర. చూడాండాళ్ళు, నేను చెప్పే వరకు నువ్వు శ్రీవల్లిని చూడాలనుకోకు. అది కాదు సీతమ్మ. ఇంకేం మాట్లాడుకో ఆండాళ్ళు. లడ్డు, ఆండాళ్ళుని పైకి తీసుకెళ్ళు. అలాగే తంగచి, పదమ్మా. ఆండాల్కి ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్ వచ్చినప్పుడు శ్రీవల్లి తనని చూసినాదంట. రాత్రి చన్నీళ్లతో స్నానం చేశాను కదా, అందుకే జ్వరం వచ్చుంటుంది. శ్రీవల్లి అలా నడుచుకుంటూ వెళ్ళడం చూసి నాకు ఆశ్చర్యం వేసింది. ఆంటీ, శ్రీవల్లి ఇంట్లో ఉందా? మొన్న సుబ్బు ఫోన్ చేసి శ్రీవల్లి గురించి అడిగినప్పుడే తన మాటల్లో ఏదో ఆందోళన ఉన్నట్టు నాకప్పుడే డౌట్ వచ్చింది. కానీ నేనంతగా పట్టించుకోలేదు. శ్రీవల్లికి సంబంధించిన విషయం ఏదైనా నాకు చెప్పకుండా సుబ్బు దాస్తున్నాడా? అదేంటో తెలుసుకోవాలి. ఇక నుంచి మనం శ్రీవల్లి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియా. లేదంటే మనకు తను దూరం అవుతుందేమో అనిపిస్తుంది. ఆంటీ ఫోన్ చేస్తున్నారు. హలో ఆంటీ. సుబ్బు, నువ్వు ఒకసారి అర్జెంటుగా ఇంటికి వస్తావా? అలాగే ఆంటీ. వెంటనే బయలుదేరు. వస్తున్నాను ఆంటీ. ఓకే. ఆంటీ వాయిస్లో సీరియస్నెస్ చూస్తుంటే ఏదో జరిగినట్టుంది. శ్రీవల్లి గురించి తనకేమైనా తెలుసుంటుందా? పద వెళ్దాం.
ఆ శ్రీవల్లి చుట్టూ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, కానీ ఎవ్వరికీ అర్థం కానిది ఏదో జరుగుతుంది. హాయ్ ఆంటీ. రండి బాబు. నమస్కారం ఆంటీ. రండిమా, కూర్చోండి. ఏంటంటే అర్జెంటుగా రమ్మన్నారు? శ్రీవల్లి గురించి మాట్లాడాలి బాబు. ఏం మాట్లాడాలంటీ? శ్రీవల్లికి ఏం జరిగింది? అదేంటండి నన్ను అడుగుతున్నారు? నిన్నడక్క ఇంకెవరిని అడగాలి? నా ప్రశ్నకి ఆన్సర్ నువ్వే చెప్పాలి. చెప్పు సుబ్బు, శ్రీవల్లికి ఏం జరిగింది? చెప్పు సుబ్బు, అమ్మ అడుగుతోంది కదా, నాకేం జరిగిందో క్లియర్గా చెప్పు. ఇప్పుడు శ్రీవల్లి మళ్ళీ నా ఆధీనంలోకి వచ్చేసింది. ఇక పౌర్ణమి వరకు నా శక్తిని ఎవ్వరూ ఆపలేరు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.